నాన్న దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిలిచుండు ప్రాణమా, నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నాను. ఈ వాక్యం చదువుకున్నావు, నా ప్రాణమా నోరు మూసుకొని కూర్చో. ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపడొద్దని చెప్తున్నాను కదా. అంటే వినట్లేదు ప్రాణం, మనసు వినట్లేదు, ఆలోచనలు వినట్లేదు. అప్పుడు 5వ వచనంలో చెప్తున్నాడు. ముందు వచనంలో అయితే దేవుని నమ్మకం మౌనంగా ఉంది, బాగానే ఉంది మౌనంగా. కానీ ఆలస్యం అయ్యేసరికి, జరగకపోయేసరికి, లేట్ అయ్యేసరికి ప్రాణం ఏమవుతుందంటే తొందరపడిపోతుంది. అప్పుడు నా ప్రాణమా నోరు మూసుకొని కూర్చో, దేవుడే నాకు రక్షణకర్త, నా ఎత్తైన కోట, నేను కదిలింపబడను. ఎందుకు నువ్వు కదిలింపబడుతున్నావు? ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు? ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఆయన వైపు చూడు, ఆయన చేస్తాడు. అలనాడు శద్రకు మేషకు అబేద్నెగోలు వరే, దానియేలు గారి వరే దేవుడు చేస్తాడు, చేయగలిగే శక్తి ముందు. ఒకవేళ చెయ్యకపోయినప్పటికీ నేను కదిలింపబడను అనే విశ్వాసము దేవుని పైన మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా. అందుకనే విలాప గ్రంథం